కేసీఆర్ ప్రచారంపై ఈసీ 2 రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్గా తీసుకుందా అన్న డౌట్కు వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇప్పుడు కాదు, దాదాపుగా నెల కిందట సిరిసిల్లలో. ఆ సభలో కాంగ్రెస్పై ఆయన నోటి నుంచి వచ్చే లత్కోరు వంటి పదాల భాష ఉంది. దానిపైన ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. తర్వాత మర్చిపోయారు. కానీ హఠాత్తుగా కేసీఆర్ ప్రచారంపై 2 రోజుల బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు కాంగ్రెస్ నేతల్లోనూ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన ప్రచారాన్ని హఠాత్తుగా 2 రోజులు ఆపాల్సిన అవసరం ఈసీకి ఏమిటని అనుకున్నారు. బీజేపీలోనూ అదే భావన కనిపించింది. ఆయన బస్ యాత్ర ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు గొంతు నొక్కేశామని పేరొకట అని కంగారు పడుతున్నారు. కేసీఆర్ ప్రచారం చేయటం కన్నా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడే మాటలే మాట్లాడారు. వెంటనే కొండా సురేఖకు ఇచ్చినట్లుగా హెచ్చరికలో చర్యలు తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అందరూ అలాంటి మాటలు మాట్లాడిన తరువాత ఆయన ఒక్కరిపై చర్య తీసుకోవడమే వివాదాస్పదమవుతోంది.